18 నెలలుగా మన పరిపాలన పైన మనం సమీక్ష చేసుకుంటున్నాం. అదే సమయంలో ఈ రోజు మనందరం కూడా ఈ రోజు చేసే రివ్యూలో కూడా మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి జిఎస్టిపి, అదే సమయంలో కేపీఐస్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం, అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జిఎస్టిపి చేసే రాష్ట్రం మనం ఒక్కరమే చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని, ఆ మంత్ లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది. క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం. దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. రెండోది ఈ రోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకుని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈ రోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ కూడా పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం గానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ గానీ రెండు వచ్చాయి.